2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రెసెంట్ నేనైతే ఒంగోల్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను. బేసిక్ గా ఇక్కడికి ఈ రోజు రావడానికి గల రీజన్ ఏంటి అంటే, మనందరికీ కూడా తెలుసు, 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ ఎన్ని రోజుల పాటు హన్మకొండ, సుచిత్ర, మోతీనగర్ తో పాటు అంటే తెలంగాణనే కవర్ చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ వరంగల్ లో కాకుండా ఒంగోలుకి వచ్చేసింది బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో అన్నమాట. మరి 9 Nuts మిల్లెట్స్ కి ఇంత రెస్పాన్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఎలా అయితే ప్రతి ఒక్క దాంట్లో మనం తీసుకునే ఆహారం నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ గా, హెల్దీగా, ఎకో ఫ్రెండ్లీగా ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అలాగే మనము తిన్నయే ఏవి పాత రోజుల్లో మన అమ్మమ్మ, నాన్నమ్మ చేసిన రాగితో తయారు చేసిన ఫుడ్ కూడా చాలా డిమాండ్ ఉంది అని అర్థమవుతుంది. బికాస్ చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది 9 Nuts మిల్లెట్స్ కి. సో ఈ రోజు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఇంకొక ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ చేశారు శ్రీనివాసరావు గారు. సో వారి ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు ఒక్కసారి ఆ స్టోర్ ని విజిట్ చేద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర ఓపెన్ అయిన 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ అన్నమాట. చూస్తున్నారు కదా, అసలు స్టోర్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని నేను వెళ్తే స్టోర్ ఓపెన్ చేశారో లేదో కస్టమర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి కస్టమర్ ఫీడ్బ్యాక్ ని ఫస్ట్ అడిగి తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు శ్రీనివాసరావు గారు ఎందుకు తీసుకోవాలి అనుకున్నారో అండ్ ఈ ఫుడ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి. అందరికీ కూడా తెలుసు 9 Nuts అంటే ఒక్కరికి ఫ్యామిలీలో తినడానికే ఫుడ్ దొరుకుతుంది అని కాదు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా స్నాక్ ఐటమ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయినా, లేదు అంటే డిన్నర్ కి సంబంధించి ఒక మంచి రెసిపీ చేసుకోవాలి అన్న, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి 9 Nuts లో అయితే దొరకడం జరుగుతుంది. అండ్ ఈ రోజు మనకైతే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో మాత్రం ఒంగోలులో 9 Nuts ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ అయ్యింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అంటే రస్క్ కావచ్చు, లేదు అంటే లడ్డూలో కూడా మనకి చాలా రకరకాల లడ్డూలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఓట్స్, అలాగే రాగుల పిండి, ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకైతే 9 Nuts లో దొరుకుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ చూస్తున్నారు కదా, నా సరౌండింగ్ చూసినా మీరు ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ డేనే ఇంత రష్ కనిపిస్తూ ఉంది. సో కుక్కీస్ అయినా ఏవైనా, అండ్ నా బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే మీ అందరికి కూడా అర్థమైంది కదా, ఓపెనింగ్ డే కలెక్షన్ చాలా వచ్చింది అని అర్థం అవుతూ ఉంది. ఇంతకీ ఎంత వచ్చిందో ఫైనల్ గా బ్యాక్ ఎండ్ లో వీడియోలో నేనైతే కనుక్కుంటాను. ఎనీవేస్, థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి, నా పేరు చంద్రకళ. ఓకే, చంద్రకళ గారు విజిట్ చేశారు కదా స్టోర్ మొత్తం, మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటండి? అంటే దీంట్లో ప్రొడక్ట్ అని చెప్పాలి అంటే ఒకటి అని కాదండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా మనం వాడాల్సిందే. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటూ పరిశుభ్రత అనేది లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. కాబట్టి అలాంటి ఆహారాన్ని కాకుండా మంచిగా అంటే మనకి హెల్తీ ఫుడ్ మనం తీసుకోవాలి అంటే ఇలాంటివన్నీ మనం విజిట్ చేసి ఇక్కడ మనం ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం చూసి మన కళ్ళ ద్వారా ఇవన్నీ చూసి మనకి నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవటం, మనం ఆరోగ్యంగా ఉండటం, మనం 10 మందికి చెప్పటం, వాళ్ళు కూడా వాడటం వలన హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు మనకి తగ్గుతుంది. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మనం మంచిగా కూడా మనం తయారవుతాం, మన హెల్తీ బాగుంటుంది. కాబట్టి దీంట్లో ఒకటి నచ్చింది, ఒకటి నచ్చిందంటే ఏమీ లేదండి. రాగి పిండి కానీ, స్వీట్స్ కానీ, కూరలు కానీ, బిస్కెట్స్ కానీ, మనకి ఏ ఐటమ్ నచ్చితే ఐటమ్ చూసి మనం అందరం కూడా తీసుకోవచ్చు.
కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది. సూపర్ అండి. మరి స్టోర్ మొత్తం విజిట్ చేశారు కదా, అంటే ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అంటే ఏవేవి మీకు బాగా నచ్చాయి అంటారు? నాకు వచ్చేసి మునగాకు బిస్కెట్స్ నచ్చినాయి. ఓకే. తర్వాత సేమియా, తర్వాత వచ్చేసి రాగుల ప్యాకెట్, ఉప్మా ప్యాకెట్స్ అవి అన్నారు, ఇడ్లీ పిన్ ప్యాకెట్స్ అన్నారు. అవన్నీ కూడా మేము తీసుకున్నాం మొత్తం. ఓకే. ఎంత బిల్ చేశారేంటి ఫస్ట్ రోజు మీరు ఇక్కడికి వచ్చి? అంటే కరెక్ట్ గా చెప్పాలంటే 447 చేశాను. ఫస్ట్ డేనే 447. మంచి గిరాకీ వచ్చింది. మాకు ఈ ఐటమ్ కనుక మళ్ళీ ఇంకా నచ్చి మనకి బాగుంది, ఇంకా ప్రొడక్ట్ అనే పంతి ఇంకా మళ్ళీ తీసుకుంటాం. ఫస్ట్ టైం కాబట్టి ఇంత ప్రొడక్ట్ చేసి ఇంత తీసుకున్నాము. నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేస్తాం, మళ్ళీ తీసుకుంటాం. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రెసెంట్ ఎక్కడైనా కూడా ఓపెనింగ్ జరిగితే అసలు స్టోర్ ఎలా ఉందా అని నేను ఇన్ని రోజుల పాటు చూసాను, కానీ ఈ స్టోర్ ఓపెన్ చేయగానే నాకు మాట్లాడేంత స్కోప్ ఇవ్వకుండానే కస్టమర్స్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుందని ఫీడ్బ్యాక్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ అదే విధంగా సుమలత గారు కూడా ఉన్నారు. వారికి ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో తెలుసుకుందాం. హాయ్ అండి. సో స్టోర్ అంతా చూసారా? మీకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. అంటే 2 నాకు ఏది బెస్ట్ కూడా చెప్పలేను. యాక్చువల్ గా నాకు 2 కిడ్స్. ముందు పిల్లలకి ఫస్ట్ జంక్ ఫుడ్ కావాలి. అవును, ప్రెసెంట్ నౌడేస్ లో జంక్ ఫుడ్ కావాలి. జంక్ ఫుడ్ లేని పిల్లలే ఎవరు లేరు. అది ఎలా అంటే మనము బయట వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తాం, బర్గర్ అడిగితే బర్గర్ కొనిస్తాం, పిజ్జా అడిగితే పిజ్జా కొనిస్తాం. కానీ అది తప్పు అని మనకు తెలుసు. అవును, మనం కూడా ఇలా మిల్లెట్స్ ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఇలా కొనియాలని మనకి తెలుసు. కానీ అవి తినరు. ఇప్పుడు మనం ఇంట్లో రాగి సంకటి చేసి పెడితే తింటారా? తినరు, ఎవరు తినరు. ఒక రొట్టెలు చేసి పెట్టినా తింటారా? తినరు. బట్ వాళ్ళకి పాస్తా అనగానే ఈ షేప్ చూడగానే ఫస్ట్ వెళ్ళిపోయాం, మాకు ఇది కావాలి అనిపించేసి ఆటోమేటిక్ గా. నూడిల్స్ చూడగానే నూడిల్స్ అయితే ఓకే అమ్మ తింటాం అంటారు. అదే ఈ నూడిల్స్ ఇప్పుడు మిల్లెట్స్ తో వచ్చి నూడిల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం హెల్దీ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ లో వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి నచ్చినట్టు మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటది. ప్రెసెంట్ ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ షాప్ ఓపెనింగ్ కరెక్ట్ స్టేజ్ లో స్టార్ట్ చేశారు. ఎందువలన అంటే సమ్మర్ ప్రెసెంట్ పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. అమ్మ ఏమని ఉన్నాయా స్నాక్ ప్రతి మదరు పడే ఫస్ట్ మాట ఇంట్లో కిడ్స్ ఉండగానే ఒక అరగంటగానే మా ఏమని ఉన్నాయా అని వస్తారు కిచెన్ లో. మరి ఏం కొన్నారు మీ పిల్లలకి ఇవి కాకుండా? ఇంకా అంటే ఏం కొనాలి అంటే డ్రై ఫ్రూట్స్, మాక్సిమం ఫ్రూట్స్ మనం ప్రిఫర్ చేస్తాం. కానీ వాళ్ళు అలా ఊరుకుంటారా? ఊరుకోరు. ఎదురు ఐస్ క్రీమ్ షాప్ ఉందంటారు, పక్కన కూల్ డ్రింక్ షాప్ ఉందంటారు, ఖచ్చితంగా అవి అడుగుతారు. మనం ఇలాంటప్పుడు ఇలా ప్రోడక్ట్ ని మనం కనుక కొంచెం ఒక 3 times బయట కొనిచ్చేటప్పుడు ఒక 1 time అనే మనం ఇది ప్రిఫర్ చేయగలిగితే ముందు మనం మంచి ప్రాసెస్ లోకి వాళ్ళని అలవాటు అనేది చేయగలుగుతాం ఫస్ట్. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఒక 2 సార్లు ఐస్ క్రీమ్ అడుగుతారు, ఒకసారి షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎట్టే టైమే మనం 2 సార్లు పెట్టాలి అంటే ఏ పిల్లలు ఒప్పుకోరు. అవునవును, ముందు మనమే తినము, పిల్లలకి ఏం పెడతాం? మనమే తినము. మొత్తానికి ఫుడ్ అయితే మాత్రం సూపర్. కరెక్ట్ టైం లో అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ముందు సమ్మర్ హాలిడేస్, ప్రతి ఒక్కళ్ళకి గనక ఇది గనక రీచ్ అయ్యి అందరూ కనుక తినడానికి ట్రై చేస్తే ఈ ఫుడ్ అసలు అన్ని అన్నట్టుగానే పిల్లల కోసమని పిల్లలకి చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్, చిక్కీస్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. అన్ని చూసాను నేను ఆల్రెడీ, అన్ని చూసాను. అన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళు ఇష్టపడే ఐటమ్ మొత్తం ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళు ఈ రోజుల్లో డైట్ కోసం ప్రతి ఒక్కరు ఉమెన్స్ దగ్గరకు వచ్చేసరికి కంపల్సరీ వెయిట్ లాస్ కోసం డైట్ చేయాలి అని 90% అనుకుంటున్నారు. ఆ 90% లో మనం ఒక పూట రైస్ స్కిప్ చేసేసి ఆ రైస్ ప్లేస్ లో జొన్న రవ్వ అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, మిల్లెట్స్, సామెలు, ఇప్పుడు ఇది ఉంది ఫాక్స్టైల్, ఇలా ఏవైనా సరే మనం వాటిని ఉప్మా కానీ కిచిడి కానీ వాటిలో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ఆఖరికి బిస్బేడాబాద్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. సూపర్ అండి. సో అందరూ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్ అంతా మనకి ఇక్కడికి 9 దొరుకుతుందంట. చాక్లెట్స్ కానీ పిల్లలకి కావాల్సినవి అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్. పేరెంట్స్ కి కూడా మనం ముందు పెద్దవాళ్ళు తింటేనే పిల్లలు తింటారు. ముందు పేరెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి ఇంట్లో. అదైతే బెస్ట్ టైం లో స్టార్ట్ చేశారు. డెఫినెట్ గా చాలా మంచి పాయింట్ చెప్పారు. నిజంగానే పేరెంట్స్ ని చూసి పిల్లలు చాలా వరకు అలవాటు చేసుకుంటూ ఉంటారు. అది తిండి విషయమైనా బట్టల విషయమైనా ఏదైనా. ఒక గుడ్ రావాలన్నా బ్యాడ్ రావాలన్నా పేరెంట్ నుంచి రావాలి. సో ఇక్కడ నుంచి మనం 9 nuts ని ఫాలో అయ్యి 9 nuts లో దొరికే ఫుడ్ మనం ఖచ్చితంగా వాడాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హాయ్ సార్. హలో. సో మరి స్టోర్ ని మీరు కూడా కంప్లీట్ గా విజిట్ చేశారా? ఫస్ట్ ఎంత బిల్ చేశారు చెప్పండి ఈ రోజు ఓపెనింగ్ డే రోజు? అంటే ఇప్పుడే వచ్చాను, బిల్ చేద్దాం లోపల మీరు వచ్చారు. మరి వాయిస్ ఎవరైనా ఇస్తారంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను, జస్ట్ సౌండ్ వేసాను, మొత్తానికి కొంటాను. ఫస్ట్ పాయింట్ ఇతను మా ఫ్రెండ్ అండి, షాప్ ఓనర్. ఫస్ట్ ఇలా 9 nuts ఓపెనింగ్ అని అంటే జనరల్ గా షాపు బిస్కెట్ షాప్ అలా అనుకున్నాము. తర్వాత 9 nuts
కింద ట్యాగ్ లైన్ హెల్తీ ఆల్టర్నేటివ్ అని అన్నాడు. మళ్ళీ నో వీట్, నో రైస్, నో మైదా, నో షుగర్ అన్నాడు. ఆ ట్యాగ్ అంటే జనరల్ గా సినిమాలకి ట్యాగ్ లైన్ ఉంటాయి, అలానే 9 Nuts కి ఈ ట్యాగ్ లైన్ చూసి ఇదేదో బాగుంది అంటే ముందు అసలు జనాలు ఏందో చూద్దాం, షుగర్ పేషెంట్ నో షుగర్ అన్నాడు, నో రైస్ అన్నాడు, నో వీట్ అన్నాడు, నో మైదా అన్నాడు, చూద్దామని అలా అయినా ముందు స్టెప్ ఇన్ అవుతారు కస్టమర్లు. సో అలా అని నేను అనుకున్నా, సరే ఇతను ఏదో పెడుతున్నాను షాప్ చూద్దామని వచ్చాను. ఇక్కడ అందరూ చూసి కొంటాం ఇది చూసి ఓకే అంటే మనం కూడా ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇది కొనుక్కుంటే మనకి మంచిదని అనుకుంటున్నాను, కొంటాను కూడా. అండ్ అంటే ఇప్పుడు ఇందాక ఆమె చెప్పినట్టు పిల్లలకి కూడా జంక్ ఫుడ్స్ అని అవని ఇది దానిలో బాగా అంటే జనరల్ గా అందరూ హాలిడేస్ అంటే ఒక పిజ్జాకి వెళ్తాం, అలా ఐస్ క్రీమ్ వెళ్తాం, అలా కాకుండా ఈ తిన్నందువల్ల మనకి హెల్త్ మంచిది, మనకి ఏదైతే కావాలనుకుంటాం అది కూడా వస్తుందని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి థ్యాంక్ యూ అండి. ఎస్, ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఓపెన్ చేసిన 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ ఓనర్ శ్రీనివాసరావు గారు అన్నమాట. సో సార్ ఎలా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? సూపర్ గా ఉందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని చెప్పి అసలు ఏ మాత్రం అనుకోలేదు. చూసిన ప్రోడక్ట్ చూసిన ప్రతి ఒక్క వ్యక్తి 4గా తీసుకెళ్లి వెళ్ళిపోతున్నారు. అసలు మాట్లాడడానికి కూడా ఇంకా అవకాశం అనేది లేకుండా ఉంది. అందువల్ల నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. ఈ అవకాశాన్ని ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ చేత మాట్లాడిస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ డేనే సార్ చాలా బిజీ అయిపోయారు అంటే మనకు అర్థం చేసుకోవచ్చు. 9 Nuts మిల్లెట్స్ ఈ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేస్తే ఇన్కమ్ తో పాటు ఒక మంచి హెల్త్ రిలేటెడ్ గా మనం బిజినెస్ సర్వీస్ చేస్తున్నాము అని అర్థమైంది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. 9 Nuts మిల్లెట్స్ షాప్ కి అయితే మీరు వచ్చారు కాబట్టి అంటే ఎందుకు వచ్చారు, రాగానే మీకు ఎలా అనిపించింది, చూడగానే మీకు ఏది కొనుక్కోవాలనిపించింది? 9 Nuts మిల్లెట్స్ అనేది షాప్ ది ఫుడ్ తో స్టోర్ స్టార్ట్ చేస్తారనే ఐడియాని నేను అసలు ఊహించలేదండి. ప్రకాశం జిల్లాలోనే ఇది మోస్ట్లీ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి మా టౌన్ లోనే ఇది ఫస్ట్. విజయవాడ ఉండుండొచ్చు కానీ నేను ఎప్పుడు స్టోర్ విజిట్ చేయలేదు. మాకు ఈ ఫుడ్ అంతా దొరికితే బాగుండు, ఈ ఐటమ్స్ తో అన్ని రకాలు దొరికితే బాగుండు, పిల్లలకి గాని మనకి గాని. ఇప్పుడు 40+ వచ్చాక లేడీస్ అందరికి మొనోపాస్ టైము, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఎలాగా బేర్ చేయాలి, ఇంట్లో పిల్లలందరికి అన్ని రకాలు చేసి పెట్టి లేడీస్ మేము హెల్దీగా తినలేకపోతున్నాం, చేసుకునే ఓపిక ఉండట్లేదు. ఇప్పుడు వీటితో మిల్లెట్స్ తో ఓట్స్ చేశారు, రస్కులు చేశారు, బిస్కెట్స్ చేశారు, షుగర్ ఫ్రీ స్వీట్స్ చేశారు, నూడిల్స్ చేశారు, పాస్తా చేశారు. అవన్నీ చేసే ఓపిక లేకపోతే మేము తినేదానికి ఓట్స్ మినిమం డైట్ లోకి మనం ఫాలో చెయ్యొచ్చు. చాలా హెల్దీ ప్రోగ్రామ్ ఇది, నాకైతే చాలా నచ్చింది. మా వాళ్ళందరికీ కూడా చెప్దాము అని అనుకుంటున్నాను. నేను బ్యానర్ చూడగానే ఫస్ట్ అనుకున్నాను అనమాట, ఇదే ఫస్ట్ టైం అసలు ఇంత చక్కగా, అసలు ఈ ఐడియానే సూపర్, అసలు శ్రీనివాస్ గారు అసలు చాలా గ్రేట్ అని అనుకున్నాను అనమాట. మా వారి ఫ్రెండ్ మనలో మన మాట ఎంత బ్యాగ్ వెళ్ళింది, మా వారు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ ఎప్పుడు సో సూపర్. ఆల్రెడీ షాప్ స్టార్టింగ్ కి మా వారు వచ్చారు, ఆల్రెడీ వచ్చేసింది బ్యాగ్. సూపర్ సూపర్. సో ఇలానే మీరు కూడా హెల్దీ ఫుడ్ తినండి, ఉండాలి. 9 Nuts. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ 9 Nuts. థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్స్. ఇన్ని రోజులు సార్ కంగ్రాచులేషన్స్. తెలంగాణ వరకు మనం కవర్ చేసాం అండ్ ఈ రోజు ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఒంగోలులో కూడా ఓపెన్ చేయడం జరిగింది 9 Nuts మిల్లెట్స్. ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనగానే వేరు రాష్ట్రాలు కాదు, కలిసి ఉన్న అన్నదమ్ములం పక్కకు జరిగామని నేను అనుకుంటున్నాను. అందులోని భాగంగానే మనం ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసాము. బాపూజీ కాంప్లెక్స్ లో శ్రీనివాసరావు గారు ఇక్కడ మనకి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఇవాళ వచ్చిన క్రౌడ్ చూస్తే ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ అండి. నాకు అసలు చాలా భయం వేస్తుంది సార్ సప్లై చేస్తానో లేదో అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ వరకు వచ్చారు, ఇంకా 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 చాలా మన జర్నీ అంతా ఇంకా కూడా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రాంచైజీ చూసి ఏపీలో మరిన్ని ఫ్రాంచైజీస్ మేడం గారికి చాలా ఎక్కువగా రావాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మనలో మన మాట ఓపెనింగ్ డేనే నాకు ఎందుకో కలెక్షన్స్ బాగా అయినాయి అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎంత అయింది సార్ యావరేజ్ గా?
నియర్లీ 20-30,000 అయింది. 20-30,000 చూసారా? ఓపెనింగ్ డే అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు టైం 1 అవుతుంది. ఈ టైంలోనే మనకి 30,000 వరకు కలెక్షన్ అయితే వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్ లో ఎంత స్కోప్ ఉంది అని. కొంచెం మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మేడం, నాకైతే అనిపిస్తుంది ఏపీలో తెలంగాణలో ఎలా అయితే కవర్ చేసామో ఇది చూసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్రాంచైజీస్ అయితే వస్తాయని. మరి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ వాళ్ళు మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇస్తారు. ఇలాగే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు, మీ దగ్గర కూడా మమ్మల్ని తీసుకొస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం నేను ఒంగోలులో ఉన్నానండి, బాపూజీ మార్కెట్ లో ఉన్నాను. సో ఇక్కడ 9H ఫ్రాంచైజ్ అనేది ఓపెన్ అవడం జరిగింది. చిన్నప్పుడు మనం సమ్మర్ వచ్చిందంటే చాలు అందరం అమ్మమ్మ వాళ్ళ ఊరింటికి లేదంటే మేనమామ ఇంటికి వెళ్తూ ఉంటాము, లేదా కొంత రిలాక్స్ అవుతూ ఉంటాము. అక్కడ మనకి హెల్దీ స్నాక్స్ మాత్రమే పెట్టేటువంటి మనం కొంచెం వెనక్కి వెళ్తే ఒక మంచి హెల్దీ స్నాక్స్ ఉండేటువంటి ఫుడ్డే మనకి పెట్టేటువంటి. సో దానికోసమైనా సరే అక్కడ టైం స్పెండ్ చేయాలనిపించింది మనకి. సో అలాంటి సమ్మర్లో ఒక మంచి బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చదువుతో సంబంధం లేదు, ఒక్కసారి ఈ 9H మిల్లెట్ అనేటువంటిది ఈ ప్రోడక్ట్స్ కనుక చూస్తే ఎందుకు స్టార్ట్ చేయాలో మీకు డెఫినెట్గా తెలుస్తుంది. ఈరోజు మనతో పాటు ఫ్రాంచైజ్ ఓనర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఒంగోలు నుంచి. ఈ రోజే ఇక్కడ ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆయన అసలు ఎందుకు తీసుకున్నారు అండ్ ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేటువంటి దానికి ఆయన నీట్ గా చెప్తారు. సార్, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీరు ఎందుకు తీసుకున్నారు సార్ అసలు ఫ్రాంచైజ్? ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నది, ఏపీలో ఇంత మటుకు ఎక్కడ చూడలేదు, వస్తుందని నమ్మకం కూడా లేదు. ఈ ప్రోడక్ట్ చూసిన వెంటనే ఇది ఖచ్చితంగా ఇది నాది, అది లేదంటే మనది అనే ఫీల్ కలిగింది. అందుకని ఆ రోజే ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యాను, అప్రోచ్ అయ్యాను, సక్సెస్ చేసుకున్నాను. ఓకే, ఇందులో అంటే ఈ ప్రోడక్ట్ లో మీకు బాగా నచ్చిందండి? హెల్దీ స్నాక్ అనా లేదంటే ఏ క్వాలిటీ నచ్చింది? మైదా లేని ప్రోడక్ట్ ఇవాళ లేనే లేదు, కానీ వీళ్ళు అసలు మైదానే లేదంటున్నారు. ఇంకంతకన్నా కావాల్సిన అదృష్టం ఏం కావాలా? ఓకే, లైవ్ లో మీరు చూసారు, ఇవాళ ఫ్రాంచైజ్ ఓపెన్ చేశారు ఒంగోలులో బాపూజీ మార్కెట్ లో. ఎలా అనిపిస్తుందండి? చాలా అద్భుతంగా ఉంది. మీ రెస్పాన్స్ మీరే చూస్తున్నారు, క్రౌడ్ మీరే చూస్తున్నారు, వచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ మీరే వింటున్నారు, వాళ్ళ అభిప్రాయాలను చూస్తున్నారు. ఇంకంతకన్నా ఇంకా గొప్పగా చెప్పారు. మీరు తీసుకున్న ఫ్రాంచైజ్ కి మీకు వచ్చేటువంటి సేల్ కి సరిపోయిందా సార్? వన్ డే కలెక్షన్ ఎంత వచ్చింది అసలు? ఇప్పుడు అప్రాక్సిమేట్ 30,000 వన్ డే. కంగ్రాచులేషన్స్. వన్ డే కాదు, ఓన్లీ 2 hours. పంతులు గారు పూజ అయిపోయేసరికి 11 గంటలు అయింది. ఓన్లీ 2 hours. 2 hours కి 30,000 అయింది. గ్రేట్ సార్. ఎలా సార్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి బిజినెస్ చేద్దాం అనుకున్నటువంటి చాలా మంది ఉంటారు, బట్ ఒక రైట్ బిజినెస్ ఎవరికి తెలియదు. సో ఈ బిజినెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బిజినెస్ కన్నా కూడా ఒక మంచి ప్రోడక్ట్ అందరికి అందించవాలన్న లక్ష్యమే నన్ను ముందుకు నెట్టింది. అంతే, హెల్దీ సర్వీస్ అంతే, నో మార్జిన్. కాన్సెప్ట్ బాగుంది, అందరిలోకి తీసుకెళ్లాలా, అందరిని బాగుపరచాలా. ఓకే, డెఫినెట్ గా అండి. ఈ రోజు ఏ విధంగా అయితే మీరు ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి చాలా మందికి హెల్దీ సర్వీస్ ఇస్తున్నారు, ఇది ఫర్దర్ గా కూడా ఈ విధంగానే కంటిన్యూ అవ్వాలని సుమన్ టీవీ తరపున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒంగోలు ఫ్రాంచైజ్ ఓపెన్. సో ఫ్రాంచైజ్ ఓనర్ అయితే శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత, ప్రొడక్ట్ ఓనర్ అయితే మనకి ఈరోజు మనతో పాటు కీర్తన గారు ఉన్నారు, 9H మిల్లెట్స్ ఓనర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక హెల్దీ స్నాక్స్ అందించాలి, ఒక మంచి సర్వీస్ అందించాలి అనేటువంటి మోటోతో స్టార్ట్ చేశారు. వాళ్ళ అంచెలంచెలుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సో ఇలాంటి ప్రోడక్ట్స్ కి ఫ్రాంచైజ్ మేము తీసుకుంటామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. మ్యామ్, ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అడుగుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఫ్రాంచైజ్ ని ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒంగోలులో కూడా స్టార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ చూసి అదిరిపోయింది. అవునా? గ్రేట్ అండి, కంగ్రాట్స్. శ్రీనివాస్ రావు సార్ తీసుకోవడము అండ్ ఆయనకున్న పెద్ద రెస్పాన్స్ కి అండ్ ఇక్కడ ఈ కస్టమర్స్ కి రియల్లీ హ్యాపీ. అసలు స్టార్టింగ్ చాలా భయం వేసింది, అంటే ఒంగోలు విలేజ్ ఎలా ఉంటుంది, మన ప్రోడక్ట్ మనం అక్కడ వరకు తీసుకెళ్లేమో, సిటీస్ లో వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందేమో, విలేజ్ లో వాళ్ళు ఎలా ఉంటారు ఏమో చాలా భయం వేసింది. ఇవాళ చూసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఆంధ్రలో ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి డెఫినెట్ గా అండి. ఇక్కడ రెస్పాన్స్ చూస్తేనే ఆయన కూడా అంటం జరిగింది, 2 hours లోనే 30,000 సేల్ అయిందని చెప్పి అలాంటి మంచి ప్రోడక్ట్ ని తీసుకుని వచ్చారు. ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ చేస్తే ఓకే, సో స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఫ్రాంచైజ్ కనుక మీకు కావాలి అనుకుంటే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్ గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.